చాలా హిట్ సూపర్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉందా మేడం సాయి పల్లవి ఫ్యాన్ కాబట్టి హిట్ చేతన బ్లాక్ చందు మొండెడ్ గారు హ్యాట్స్ ఆఫ్ మీకు దండం చందు మొండెడ్ గారు మీకు దండం మంచి కంటెంట్ ఉన్న సినిమా నా లైఫ్ లో సినిమా అంటే ఇదే నాగా చేతనే నా బ్లాక్ అసలే తండేలు అసలు రియల్ తండేలన్నబ్బా నేను అసలు రియల్ స్టోరీ నాగా చైతన్య సాయి పల్లవి నాకు ఏడుపు రాదు ఈ సినిమా వస్తున్న కళ్ళ నీళ్ళని ఆగలేనా ప్రతి సీన్ కి అసలు బ్లాక్ బాస్టర్ ఎమోషనల్ వాళ్ళిద్దరు సాయి పల్లవి నాగా చైతన్య వాళ్ళు సీన్స్ చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు ఆగలేనా బా అసలు మంచి కంటెంట్ ఇంకోటి సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ నా ఫ్లాగ్ ఉంటుంది అసలు హ్యాట్స్ ఆఫ్ ఆ స్టోరీని తీసుకొని నాగా చైతన్య విశ్వరూపా చూపేసిండు చంద్రమోహన్ గారు హ్యాట్స్ ఆఫ్ బ్లాక్ బాస్టర్ సినిమా ఒకటే నెగిటివ్ చెప్పి నా కొడుకులో చెప్తున్నా బ్లాక్ బాస్టర్ సినిమా నాకు 5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు గీగించుకుంటారు నా పేరు రాకేష్ 5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు గీగించుకుంటా ఒకటి నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి మంచి కంటెంట్ ఉన్న సినిమా శ్రీకాకుళం స్లాగ్ చూపించిండు రాజులమ్మ జాతర సినిమా మాత్రం సూపర్ నాగా చైతన్య అన్న అఖిలేని ఫ్యాన్ లో ఒక మంచి హిట్ కొట్టిండు అంతే అన్న చాలా కంటెంట్ అన్న అసలు ప్రతి సీన్స్ అన్న భుజి తల్లి సాంగ్స్ చేసలే కళ్ళు సరిపోన సూపర్ కాంబినేషన్ అయితే ఏం అనిపించలేదు బట్ ఆబ్వియస్లీ డాన్స్ అనగానే మనకి స్క్రీన్ మీద చూసినప్పుడు సాయి పల్లవి కనిపిస్తుంది బట్ నాగ చైతన్య గారు కూడా చాలా బాగా చేశారు యా స్టోరీ న్యాచురల్ గా అనిపించిందా లేదంటే ఎక్కువ డ్రామాలా చాలా బాగుందండి న్యాచురల్ గానే ఉంది యా సినిమాకి ప్లస్ పాయింట్స్ అంటే ఏంటి సినిమాకి ప్లస్ పాయింట్స్ అన్ని ప్లస్సే నాగ చైతన్య గారు డిఫరెంట్గా కనిపించారు అది చాలా ప్లస్ సాయి పల్లవి అనేది ఆబ్వియస్లీ ఏ మూవీలో కనిపించిన ప్లస్సే స్టోరీ సాంగ్స్ మెయిన్ ఆర్ఆర్ చాలా బాగుంది సో ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు అంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చూస్తారు డెఫినెట్గా ఇప్పటి వరకు తీసిన మూవీస్ ఒక ఎత్తు అయితే ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంది 4.5 సినిమా పోయింది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మొత్తం వెళ్ళిపోయింది నాగ చైతన్యకి ఇంకో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇది అయిపోయిందని కొంతమంది నెగిటివ్ రివ్యూ చెప్పాలనుకుంటారు కాదు భయ్య సినిమా సూపర్ హిట్ సమంత మీద ఒట్టు ఈ సినిమా సూపర్ హిట్ నిజంగా చెప్తున్నా మామూలుగా లేదు సినిమా పెళ్లి చేసుకున్న తర్వాత కంబ్యాక్ సినిమా భయ్య నాగ చైతన్య గారికి అందుకే చెప్పిన నేను సమంత మీద ఒట్టు ఈ సినిమా సూపర్ హిట్ అని నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది సినిమా ఆ ఒక మంచి కన్నీటి గాథ భయ్య ఒక రియల్ లైఫ్ స్టోరీ శ్రీకాకుళంలో జరిగిన ఒక కన్నీటి గాథ ఒక రాజు అనే ఒక వ్యక్తి యొక్క కన్నీటి గాథని ఒక సినిమా రూపంలో చూపించడం జరిగింది డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్న సినిమా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఆ క్లైమాక్స్ సీన్స్ అయితే మీకు కన్నీళ్ళు తెప్పిస్తాయి ఇలాంటి ఒక్క సినిమాని మంచి సినిమాని తీసినందుకు గాను డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నా తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు ఎన్నో కావాలి ఎన్నో సినిమాలు రావాలని కోరుకున్నా ఆ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుంది డిఎస్పీ గారు సార్ నిజంగా చెప్తున్నారు ఏం దాగి మ్యూజిక్ కొట్టారు సార్ నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య మంచిగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇలాంటి సినిమాని మీరు మిస్ అయితే వేస్ట్ భయ్య నిజంగా సాయి పల్లవి గారు మరో లేడీ పవర్ స్టార్ భయ్య ఈ సినిమాలో క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది ఆమె నవ్వుతుంటే కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా ఉంటుంది భయ్య సీన్ ఆ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది ఇలాంటి సీన్స్ కాదు భయ్య నిజంగా మంచి సీన్స్ ఉంటాయి ఇంటర్వెల్ సీన్ బ్లాంక్ బాగుంటుంది ఆ సాంగ్స్ బాగుంటుంది మ్యూజిక్ బాగుంటుంది ఆ డైరెక్షన్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది ప్రతి ఒక్కటి బాగుంది భయ్య సినిమాలో ఏది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి రాదు అన్నీ బాగున్నాయి బట్ నెగిటివ్ చేయాలనుకుంటారు ఎంత నెగిటివ్ చేసినా సినిమా కొంచెం రైటింగ్ ఒక్కటి బాగుంటే ఇంకా బాగుండేది బట్ సాయి పల్లవి నాగ చైతన్య డిఎస్పీ ముగ్గురు కోసం ఇంకా 2 సార్లు వేసినా తప్పలేదు సినిమా అంత బాగుంది సినిమా మెయిన్లీ మ్యూజిక్ ఇంకా బీజిఎం ఇరగొట్టేసింది డిఎస్పీ చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది ఇంతకుముందు ఓటీటీలో దూత చూసాం అది థియేటర్ రావాల్సింది అని అనిపించింది ఆయన యాక్టింగ్ మొత్తం నిజంగా కెరీర్లో తిరిగి చూసుకుంటే నాకు తండేల్ మూవీ చాలా సూపర్ ఆయనకి పెద్ద మైలురాయి అనిపించింది నిజంగా కరాచీలో పాకిస్తాన్ అవుట్ ఆఫ్ కంట్రీలో మనం చూస్తుంటాం ఒకసారి పోతే ఏదైనా కేసు అయిపోతే ఏ చిన్న విషయానికైనా తిరిగి రావడం చాలా టఫ్ అలాంటిది ఆయన ఎంతవరకు అక్కడ మేనేజ్ చేశాడు మళ్ళీ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అని చాలా చక్కగా చూపెట్టాడు మళ్ళీ సాంగ్స్ అయితే చాలా సూపర్ నిజంగా సాయి పల్లవి గారితో కెమిస్ట్రీ అదిరింది అంతకుముందు లవ్ స్టోరీలో ఎంత బాగా అదిరగొట్టారో ఈ మూవీతో అంత బాగా అంత కెమిస్ట్రీ అంతకు మించి పండింది నాకైతే చాలా బాగా అనిపించింది ఒక్కరు తగ్గట్లేదన్న నిజంగా ఒక్కరు తగ్గట్లేదు ఒకరి మించి
నిజంగా ఆయన కెరీర్లో పెద్ద మైలురాయి అన్న. నిజంగా ఆయన 2 years చాలా శ్రమించాడన్న దానికోసం. దానికి తగ్గట్టు చాలా బాగుంది నిజంగా. యాక్షన్ మళ్ళీ డిఎస్పీ బీజిఎం అయితే చాలా బాగుంది. ఇంకా పోలీస్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. చందు గారు సూపర్ తీశారు మూవీ. వి రియల్లీ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. సీన్స్ సాయి పల్లవి ఇంకా నాగ చైతన్య మధ్యలో ఉండే ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఆబ్వియస్లీ పేట్రియాటిజం కూడా చాలా బాగా చూపించారు. బీజిఎం కూడా చాలా బాగుంది. ఇంకా డాన్స్ కూడా సాయి పల్లవి చేసిన డాన్స్ ఆ స్టెప్స్ కనెక్ట్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ అందరూ చూడొచ్చు. ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంటుంది. ఇంకా ప్రాబబ్లీ ఇప్పుడు వచ్చిన మూవీస్లో అన్నిటికన్నా బెటర్ మూవీ నాకు ఇదే అనిపించింది. చాలా మంచి అవును, హిట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎండింగ్. యాక్చువల్లీ పేట్రియాటిజం ఇంకా లవ్ స్టోరీ అన్ని కలిపి చూపించారు కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ అండి. రైటింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ లవ్ స్టోరీ చాలా బాగా చూపించారు. చాలా బాగా అనిపించింది నాగ చైతన్య యాక్టింగ్ కూడా. ఇట్ వాజ్ రియలీ గుడ్. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కాంబో కూడా ఇంకొక హిట్ వస్తుంది అనిపిస్తుంది. సాయి పల్లవి డాన్స్ అంతా రెగ్యులర్ అని ట్రోల్స్ వచ్చినాయి కదా, కొత్తగా అనిపించిన పాత్ర నీకు రెగ్యులర్గా అనిపించిందా? చాలా బాగా చేసింది సాయి పల్లవి. తన క్యారెక్టర్ బట్టి ఏం సిచ్యువేషన్కి ఏం కావాలో అది చాలా బాగా చేసింది. సాయి పల్లవి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చాడు. ఇంకా మూవీకి కావాల్సిన మ్యూజిక్ ఎలా ఉందో, ఎమోషనల్గా ఎలా ఉందో అది చాలా బాగుంది. విజువల్స్ ఆర్ రియలీ గుడ్. అండ్ బేసికలీ ఆ లాస్ట్లో ఆ జైలు దగ్గర సీన్, దాని తర్వాత సాయి పల్లవి, నేను రివీల్ చేయకూడదు కానీ సాయి పల్లవి చేయాల్సిన అది ఏం చేస్తుందో, తను స్ట్రగుల్ ఏం చేస్తుందో అవన్నీ బాగా చూపించారు. నెగిటివ్ ఏం చెప్తారు సినిమాలో? నెగిటివ్ అని ఏం లేదు కానీ ప్రాబ్లీ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కానీ ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. సాంగ్స్ సూపర్. సినిమాలో మాత్రం ఎక్కడ బోర్ లేదు భయ. సెంటిమెంటల్ సినిమా. పాకిస్తాన్ నుంచి విడిపించారు కదా, ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ గురించి ఏమైనా చూపించారు సినిమా లాస్ట్కి? చూపించు అంటే పాకిస్తాన్లో ఉన్న పోలీసులు కూడా మన ఇండియన్ ఉన్న దానికి అంటే వాళ్ళు నిజ స్వరూపులు కదా, వాళ్ళు ఏదో తప్పిపోయి పోతారు జైలుకి. తప్పిపోవడం వల్ల వాళ్ళు కూడా మనలో గెలిపిస్తారు లాస్ట్కి. ఒక 22 మంది తప్పిపోతారు. అందులో 22 మందికి బెయిల్ వచ్చే లాస్ట్కి ఒక క్యాండిడేట్కి రాదు. దానికోసం హీరో మావోని పంపించేదాకా ఎన్నికలు పోవాలని పోరాటం చేస్తాడు. అక్కడే కూర్చుండి పోతాడు. వాళ్ళు రారా హీరోయిన్కి పెళ్లి సెట్ చేసిరన్నా కూడా విన్నాడు. ఆఖరికి తెలిసిపోయి ఏడుచుకొని డ్రమ్ము నీళ్ళు కొట్టుకొని బాధ భరించుకొని గుండె కోసుకొని కానీ ఆ హీరో అంతా వెయిట్ చేస్తాడు. సినిమా మాత్రం లాస్ట్ కు కేవు కేక. లేదు సూపర్ ఫైట్స్ కానీ కంబ్యాక్. అక్కినేని ఫ్యామిలీకి ఫుల్. నాగార్జున గారు పండగ చేసుకోవచ్చు పక్క. సూపర్ సినిమా భయా. 100 కోట్లు కాదు, అయ్యో 3 నుంచి 500 కోట్లు వస్తాయి పక్క. 300 నుంచి 500 కోట్లు. సినిమా బడ్జెట్ అయితే 80 crores అని తెలుసు. దానికి 3 అయితే దాటిపోతుంది. సినిమా మాత్రం కేవు కేక. ఎక్కడ మాత్రం తగ్గేదే ఉండదు. మన భారతీయులందరూ కూడా గర్వించదగిన సినిమా ఇది. సినిమాలో చాలా వరకు ల్యాగ్ ఉందని చాలా మంది అంటున్నారు. మీకు అనిపించిందా ల్యాగ్? ల్యాగ్ ఏం లేదండి. ఫస్ట్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కామెంట్స్ చేయాలి. జెన్యూన్గా రివ్యూ ఇస్తే చాలా బాగుంటుంది. సో సినిమా వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు. ల్యాగ్ అయితే ఏమీ లేదు. మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. చందు మొండేటి గారు అండ్ బన్నీవాసు గారు బ్లాక్ బస్ట్. సినిమా హిట్ అనుకుంటున్నారా? హిట్ అండి. మరి ఎన్ని వేల కోట్లు కొట్టచ్చు అనుకుంటున్నారు? ఎన్ని వేల కోట్లు అనేది నేను చెప్పలేను కానీ పుష్ప అక్కడ అది తగ్గేది లేదు, ఇక్కడ ఈ సినిమా తగ్గేది లేదు. యాక్చువల్గా లాగ్ అనేది ఎక్కడ ఉండదండి. లవ్ స్టోరీ అంటే దట్ ఈస్ లవ్ అంతే. దాంట్లో లాగి ఉండదు. సక్సెస్ఫుల్ అంటే లవ్ స్టోరీ అంటే అంత బాగుంది సినిమా. చెప్పండి మాటలు లేవు. అది ఇన్స్పిరేషన్. నాతో చెప్పక మాట బాగాలంటున్నది కదా, నన్ను అడగకు. నువ్వు బాగుందని చెప్తున్నాను. సినిమా బ్లాక్ అన్న మన ఇండియన్స్ పోయి పాకిస్తాన్ నుంచి బార్డర్ తోటి మన అంటే డేర్నెస్కి వస్తారన్నా. అంటే మనం ఎక్కడ తప్పు చేయం అంటారు. ఒక డైలాగ్ ఉంటుంది, మీరేం తప్పు చేసి వచ్చారు అంటే మేము తప్పిపోయి వచ్చినాం సార్ అంటారు. అంటే మన ఇండియన్స్ అంటే ఎంత అమాయకంగా ఉంటామో, ఎంత మంచి వాళ్ళు అనేది పాకిస్తాన్ అని తెలుసుకున్నమాట. వాళ్ళు ఎట్లా చేసినా ఏం శిక్షలు వేసినా కూడా మన ఇండియన్స్ వాళ్ళ దగ్గర ఏది తప్పు దొరకదని ఒక ప్రూవ్ చూపించింది ఒక సినిమా. ఇది ఒక నాగార్జున కెరియర్లో మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అదరగొట్టింది. డాన్స్ మాత్రం దుమ్ములు లేపేసింది. అన్నా ఇట్టాను కదన్నా, నాగార్జున సినిమా గీతాంజలి సినిమా లవ్ స్టోరీ ఎంత బాగుంటుందో అప్పట్లో అది ఎంత బాగుంది. మేము చిన్నగా చూసినాం. ఇప్పుడు వచ్చిన సినిమాలో ఈ జనరేషన్లో లవ్ స్టోరీ అంటే ఖాళీ డైలాగులతో సినిమా మాత్రం ఇట్టు కొట్టేసిన అన్నా. రీడింగ్ వచ్చి నేను 5కి 5 ఇస్తాను. బుచ్చి తల్లి
అంతకుమించి నేను చెప్పానా, సినిమా మాత్రం ఇక్కడ టచ్ చేసిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. కానీ ఒక అన్నా నేను చెప్తున్నా, లోపలికి నుంచి ఏడ్చు. టైటిల్ చాలా కనెక్ట్ అయ్యే విధానంగా రియల్ ఇన్స్టెంట్గా చెండి మొండేటి గారు రైటింగ్ అండ్ డైరెక్షన్, నాగ చైతన్య గారు యాక్టింగ్ ప్రకారంగా ఒక మెట్టు ఎక్కడని చెప్పచ్చు. కాన్సెప్ట్ కూడా లవ్ వర్షన్ అనుకున్నారు, కానీ దేశభక్తి మీద ఉండే ఒక వెపన్ ఏంటి అనేది, ఒక మంచి మెసేజ్ అనేది తండేల్ రాజు నాగ చైతన్య, తండేల్ రాణి సాయి పల్లవి వీళ్ళ కెమిస్ట్రీలో ఒక లవ్ స్టోరీ వచ్చింది. బట్ ఆ లవ్ స్టోరీయే కాకుండా దేశం మీద మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తండేల్ అంటే ఒక లీడర్కి ఏ కంటెంట్ అనేది మనం ఫాలో అవ్వాలి, వెనక ఉండి ముందుకు నడిపించేవాడే తండేల్ అనేది జస్టిఫికేషన్ ఎండింగ్ చాలా అద్భుతంగా ఇచ్చారు. లవ్ స్టోరీలు వేరు, రియల్ స్టోరీలు వేరు. ఈ నేపథ్యంలో కూడా స్వదేశానికి ఇంపార్టెన్స్ ఇచ్చి బయట దేశాలకి వలస వెళ్ళే వాళ్ళకి రీసెంట్లీ కూడా అబ్రాడ్లో యూఎస్ఏ నుంచి బ్యాక్ అవ్వడం జరిగింది. బట్ ఒక 6 నెలలు కష్టపడిపోతే, ఒక సంవత్సరం పని చేయకపోతే మగవాళ్ళ పెయిన్ ఆడవాళ్ళు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారన్న ఒక సోషల్ ఎలిమెంట్ కూడా చాలా బాగుంది. ఆ వాచబుల్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి. బట్ గీతా ఆర్ట్స్ సంబంధించిన బన్నీవాస్ గారు, అల్లు అరవింద్ గారు, డిఎస్పి మ్యూజిక్ ఆసమ్. బట్ ఇలాంటి చాలా వేరుగా వస్తుంది. 2025లో మనకు జనవరిలో వచ్చిన సినిమాల కన్నా ఈ ఫిబ్రవరిలో వ్యాలెన్స్ డే ముందు వచ్చిన ఈ సినిమాకి ఎక్కువ హోప్ ఉంది. వాచబుల్ మూవీ. డైలాగ్స్ డాన్స్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎక్సలెంట్. అంటే స్క్రీన్ మీద చూస్తుంటే కొన్ని సన్నివేశాలు రియల్గా ఫేస్ చేసిన ఇంప్రెషన్ అనేది ఆడియన్స్కి